సూపర్. హలో గైస్, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఈరోజు బాగా లేట్గా లేచిన. అసలు చలో జిమ్కి వెళ్ళిపోయాం. ఇక ఈరోజు వర్కౌట్ వచ్చేసి లెగ్స్. జిమ్ బాగా లేట్ ఇంకా ఫుల్ మంది ఉంటారు వచ్చి. ఇక్కడ 2 వైట్ అవుతాయి కంటిన్యూగా సింగులోకి వస్తుంది. ఇక్కడేమో ఫుల్ వైట్ అవుతుంది, అన్ని మొత్తం వైట్. ఇది వైట్ అవుతుంది. ఇక్కడేమో ఫస్ట్ దీపాలు వస్తాయి. వినాయకుడు కాకుండా ప్లేన్ వస్తుంది దీపాలు. ఈ మధ్యలో 2 వినాయకులు వస్తాయి ఇట్లా ఇక్కడ దాకా. ఇక్కడ కూడా ఇక్కడ 2 వినాయకులు వస్తాయి. 2 వినాయకుల తర్వాత ఇక్కడ దీపాలు వస్తాయి. మనం దీపాల తర్వాత ఇటు ఇటు వైట్ వస్తుంది. అంటే ఒక్క వినాయకుడు వస్తే రెండు వినాయకుడు. నువ్వెనక చెప్పు. బట్ట పడుతావా నువ్వు? చెప్పు. నువ్వు ఎందుకు వచ్చినావు? జరువులే. కరెక్ట్ ప్రతి శనివారంలో పొద్దున్నే పోతుంది కరెంటు. అలా కరెక్ట్ 1 గంటలకు వస్తాయి. అట్లా ఎందుకు పోతుంది? కరెంటు వేడైతుంది, పోతుంది. కరెంటు వేడైతే హీటర్ వేడి కదా. హీటర్ వేడైందా? కరెంటుకు రెస్ట్ ఇస్తారు కావచ్చు. కరెంటుకు రెస్ట్ ఇస్తారు. టైం ఎంత కానీ 11:40 అవుతుంది. కరెక్ట్గా 1 గంటలకు వస్తాయి కరెంటు. అందుకే 1:20 కావాలి. టైం సెట్ చేసి పెడతారు కావచ్చు. కరెక్ట్ 6 గంటలకు పోవాలి, కరెక్ట్ 1 గంటలకు రావాలని. ఫోన్లో ఛార్జింగ్ లేదు, బోర్ కొడతాను. ఏం చేద్దాం? ఏమున్నది, చప్పడా తిని కూర్చోవాలి. కూర్చున్నామన్నా ఉడకపోతాను. పాత ఛానల్ ఉన్నప్పుడు బాగా రీచ్ వచ్చింది. కొత్త ఛానల్ ఉన్నప్పుడు అసలు రీచ్ రావట్లేదు. అసలు మన పాత ఛానల్ సబ్స్క్రైబర్లు అందరూ రావాలనుకుంటున్నాను నేను. ఏం కూర ఉన్నాము? బీరకాయ కూర. బీరకాయ కూర ఓకే. కరెంట్ వచ్చిందో రా తెలవాలంటే గిన్ని ఫ్యాన్లనే. ఒకటి బాత్రూమ్ లైట్, వాళ్ళ ఫ్యాను, నా రూమ్ ఫ్యాన్. కరెంట్ వచ్చిందో తెలవాలంటే తెలుస్తుంది. ఇవి వాటి కోసం పెట్టినాయి, అర్థమైందా? గిన్ని ఫ్యాన్లు ఎత్తరా, కరెంట్ బిల్ రాదా? కొత్తగా ట్రై చేయడానికి ఏమున్నాయి? మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి, టమాటా పచ్చడి ఉన్నది, పసుపు ఉన్నది, బేకరీ వాళ్ళ బ్రెడ్కి స్వీట్ కేక్. ఈ బ్రెడ్ వచ్చేసి స్వీట్. మనం ఏం చేద్దామంటే ఒక కేక్ తయారు చేద్దాం. అంటే చిన్నది. ఒకవేళ సక్సెస్ ఉందనుకో నైట్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అది అమ్ముదాం ఇక జనాలకు. మా ఇంట్లో వాటర్ అయిపోయినాయి. మనం పోయి ఫస్ట్ వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే ఇంతసేపు కరెంట్ పోయింది కాబట్టి వాటర్ ప్లాంట్ బంద్ చేస్తాడు. 2 స్లైడ్స్ ఆఫ్ బ్రెడ్ తీసుకొని దాన్ని నెయ్యిలో ఎంపుతాం. ఎంపిన తర్వాత మధ్యలో క్రీమ్ పెడతాం. దాని తర్వాత నా మీద చాక్లెట్ వస్తాం. ఇది ప్రాసెస్. సో ఫస్ట్ మనం క్రీమ్ తయారు చేయాలంటే మనకేం కావాలి? ఫస్ట్ మెయిన్గా బటర్ కావాలి. క్రీమ్ తయారు చేసి పెట్టుకుందాం అనుకో, బ్రెడ్ తొందరగా అయిపోతుంది. చక్కెరను కార్న్ఫ్లోర్ పోసుకుందాం. చక్కెర అయితే మంచి స్వీట్ అవుతుంది, కార్న్ అయితే కొంచెం లైట్ క్రిస్పీగా ఉంటాయని చెప్పేసి చక్కెరలో కొంచెం కార్న్ఫ్లోర్ వేసిన.
మన క్రీమ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఒకసారి టేస్ట్ ఎట్లా చూద్దాం. సూపర్. బ్రెడ్ మొత్తం నెయ్యితో నింపుకుందాం మంచిగా. టూ సైడ్స్ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. వీటిని 2 సైడ్ రోస్ట్ చేసుకున్నాం అనుకో మంచిగా తింటే క్రించి ఉంటాయి మంచిగా. ఇప్పుడు మనం అనుకున్న దానికి క్రీమ్ అయిపోయింది. బ్రెడ్ కూడా కాల్చి పెట్టుకున్నా. కొత్త డిజైన్ స్లైస్ మంచిగా ఉన్నాయి. సో నెక్స్ట్ ఏం కావాలి మనకు? చాక్లెట్ వేడి చేసుకుందాం మనం. సో మన ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక సైడ్ మొత్తం ఏమో క్రీమ్ పూసిన, ఒక సైడ్ మొత్తం చాక్లెట్ పూసిన. ఈ రెండు కలుపుతాం మనం. కలిపి తింటే ఎక్సలెంట్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఉన్నది. కొత్త కేక్. ఆ బ్రెడ్ కూడా మొత్తం మనం నెయ్యి లేపినాం కదా, అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తాం మంచిగా. నోట్ లేని నీకు 5-6 రకాల టేస్ట్ మొత్తం రాస్తుంది. ప్రామిస్ ఈ వీడియో మీరు ట్రై చేయండి. హైలైట్ ఉంది, బాగుంది. నిజంగా బాగుంది. సో గైస్, ఈ వీడియో మీకు ఇప్పుడు చూస్తుంది మీకు బాగా నచ్చినట్టయితే పక్కా లైక్ చేసుకోండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేబీ 1కి స్టార్ట్ చేసిన అనుకుంటున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. అంటే 1.5 అవర్ పట్టింది. ఇంకా లేదు, కొత్త అన్నప్పుడు ఇట్లా కొంచెం టైం లేట్ అయిపోతుంది, ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది. కానీ ఎక్దమ్ టేస్ట్ అసలు రియల్ టేస్ట్ అసలు. సో లంచ్ టైం వచ్చేసింది. ఇప్పుడు మా ఇంట్లో ఏమండి ఇలాంటి అలా బీరకాయ కర్రీ ఒకటే. ఆ 3 కరెక్ట్ సరిపోయింది మరి. ఓ దిక్కు బాగా పడుతుంది, ఒక ఇళ్ళ పోతుంది. వాన కొట్టుకుంటూ ఎండ పడుతున్నాం. అక్కడికి వెళ్ళాను. బా నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు దాకా వర్షం బాగా పడ్డాయి కదా, వెదర్ మాత్రం బీవర్చంగా ఉన్నది తెలుసు అసలు. చూడలేదు ఎంత మంచిగా ఉందో, బ్యూటిఫుల్ కదా, కూల్గా ఉందో. ఎండ కొట్టి మసిలి ఉన్నాయి భూమి మొత్తం. చల్లారినట్టున్నది. ఇప్పుడు గాలి మాత్రం సూపర్ వస్తుంది. ఇప్పుడు ఒక 2 పెగ్గులు వేస్తే అట్లా కొద్దిసేపు చిచ్చోర తిరిగేద్దాం. ఇట్లా ఉంటే బోర్ కొడదాం. నీకు ఎంటికలు లేవా? నా ఎంటికలు విక్కుతాను. నా ఎంటికలు పట్టుకో పీకు. ఇప్పుడు నేను ఒకసారి నువ్వు నన్ను ఇప్పుడు నేను ఒకసారి సో ఈరోజు మా ఇంట్లో డిన్నర్ వచ్చేసి సేమియా ఉప్మా. ఎంతో టేస్టీ అయిన సేమియా ఉప్మా వస్తుంటుంది అసలు. సో గైస్, టైం వచ్చేసి 10:30 అవుతుంది. వీడియో ఎడిట్ చేసిన తర్వాత మనం స్లీప్ వేద్దాం. సో గైస్, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. సో ఈ వీడియో మీకు పక్క నచ్చినట్టయితే పక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. సో గుద్దు